హిడ్మా దొరికాడు, అదిగో అక్కడే. నిజంగా అక్కడే ఉన్నాడా, లేకపోతే ఏదైనా పోలీసులను మాయ చేసే కార్యక్రమం మావోయిస్టులు చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు సరెండర్ అయ్యారు, కమలేష్, అరుణ. వీళ్ళు ఏపీ డీజీపీ హరీష్ గుప్తా గారి సమక్షంలో లొంగిపోయారు. వీళ్ళిద్దరూ కృష్ణా జిల్లా పోరంకి ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏపీలో 20 లక్షల రూపాయల రివార్డుతో పాటు కమలేష్ మీద 20 lakhs రివార్డు ఉంది, అరుణ మీద 5 లక్షల రివార్డు ఉంది. సరే, ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఉద్యమానికి స్వస్తి చెప్పి వీళ్ళిద్దరూ జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారట. హిడ్మా ఏమన్నా ట్రాప్ చేశాడా? ట్రాప్ చేసి కావాలని వీళ్ళని పంపిస్తున్నాడా? పంపించిన తర్వాత పోలీస్ యాక్షన్ స్లో డౌన్ అవుతుందా? స్లో డౌన్ అయిన తర్వాత హిడ్మా మళ్ళీ చెలరేగుతాడా? ఈ అనుమానాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయలేం, అలాగని ఎక్కువ కూడా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నేపాల్ నుంచి వచ్చే రెడ్ కారిడార్ని చూసుకుంటే, విచ్ హాస్ బీన్ కనెక్టెడ్ టు చైనా డైరెక్ట్లీ. చైనా, టిబెట్, నేపాల్ నుంచి అలా కిందకి దిగి బీహార్ మీదుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, దండకారణ్యం, అక్కడి నుంచి కింద దిగువ రామేశ్వరం వరకు. ఇది ఎగ్జాక్ట్గా మ్యాప్, వాళ్ళ రెడ్ కారిడార్ మ్యాప్. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం నిర్వహించిన అద్భుతమైన ఆపరేషన్ కారణంగా మొత్తం రెడ్ కారిడార్ మొత్తం డిస్మాంటిల్ అయింది. డిస్మాంటిల్ అయిన తర్వాత పుట్టుకొచ్చిన నాయకుడు హిడ్మా మంచి మిలిటరీ కమాండర్, ఒడుపు తెలిసినవాడు, గెరిల్లా యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు. అండ్